హైదరాబాద్, ముంబైలో ఫ్లాట్ కొన్నా దుబాయ్లో కొనుగోలు చేసిన ఒకటే ధర. మన వాళ్ళంతా దుబాయ్లో ఎందుకు ఫ్లాట్స్ కొంటున్నారు? మన వాళ్ళు అసలు దుబాయ్లో ఇల్లు కొనొచ్చా? సెలబ్రిటీలకు అరబ్ ఎమిరేట్స్ అంటే మోజెందుకు? వాచ్ దిస్ రిపోర్ట్. దుబాయ్ అంటే సగటు గల్ఫ్ కార్మికునికి 4 రాళ్లు సంపాదించుకునే అవకాశం ఉన్న నగరం. కానీ కొందరు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు మాత్రం అవకాశాల స్వర్గం. రాజకీయాల్లో సంపాదించిన అవినీతి సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ సాఫీగా అద్దె ఆదాయాన్ని సృష్టించుకునే మార్గం. హైదరాబాద్లోనూ, విజయవాడలోనూ కూర్చుని ఒప్పందం కుదుర్చుకుని దుబాయ్లో స్థిరాస్తి కొనుగోలు చేస్తే చాలు, పెట్టిన పెట్టుబడిపై ఏడాదికి 10 నుంచి 15% అద్దె రూపంలో వస్తూ ఉంటుంది. అసలు ఆ సంపాదన ఆదాయ పన్ను శాఖ దృష్టిలోకే రాదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లినంత తేలికగా దుబాయ్ వెళ్లి రావచ్చు. జస్ట్ 3-4 గంటల జర్నీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకప్పుడు స్ట్రిక్ట్ గా ఉండేది, కానీ ఇప్పుడు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లాగే దుబాయ్ సైతం చాలా లిబరల్ గా తయారైంది. అవినీతి పరులైన కొందరు భారతీయ రాజకీయ నాయకులు, అత్యంత సంపన్నులు ఇటీవల కాలంలో దుబాయి, ఇతర ఎమిరేట్లలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడానికి ఆయా నగరాలకు క్యూ కడుతున్నారు. దుబాయ్లో కొత్తగా కడుతున్న ఏ అపార్ట్మెంట్లోనైనా ఫ్లాట్లు కొంటున్న వారిలో సగానికి పైగా భారతీయులే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులే. నిజానికి మన హైదరాబాద్, ముంబై కన్నా దుబాయ్లో అపార్ట్మెంట్స్ ధరలు తక్కువగా ఉన్నాయి. ముంబైలో ఆస్తి సగటు ధర చదరపు అడుగుకు 26,000గా ఉంది. అయితే దుబాయ్లో మాత్రం చదరపు అడుగు 25,000, అంతకన్నా తక్కువే. ముంబైలో స్థూల అద్దె రాబడి 2.75%గా ఉంటే దుబాయ్లో ఇది 8%గా ఉంది. దీంతో పెట్టుబడిదారులు ముంబైలో కంటే దుబాయ్లో ఫ్లాట్ కొంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందుతున్నారు. దుబాయ్లోని విలాసవంతమైన భవనాల్లో 2-3 కోట్లు వెచ్చిస్తే అద్భుతమైన డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తోంది. ఇక్కడ ఆస్తి కొనుగోలు చేస్తే ఆస్తి పన్ను, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బట్ ఇవాళ రోజు ఇక్కడ ఖచ్చితంగా మనీ లాండరింగ్ అయ్యింది. సో కాల్డ్ చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు కూడా ఆఖరికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దుబాయ్ లాంటి చోట పెద్ద విల్లాస్, బంగ్లాలు అండ్ ఇల్లులు కొనే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప్రాపర్టీస్ కొంటున్నారు వీళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముఖ్యంగా మహాదేవ్ యాప్ అని చెప్పి ఈ స్కామ్లో, ముఖ్యంగా ఈ మహాదేవ్ గేమింగ్ యాప్, దీని నిర్వాహకుని పట్టుకున్నప్పుడు అతను కార్యాచరణ అంతా దుబాయ్ నుంచి చేస్తున్నట్టు. అండ్ అతనే కాదు, ఇలాంటి చాలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది మొత్తానికే నిరోధించబడ్డాయి. అండ్ అవి బ్యాన్. కానీ బ్యాన్ అయినా కూడా ఇలా ఇల్లీగల్గా వాళ్ళు తెలుగు రాష్ట్ర ప్రజల మొబైల్స్లోకి చొచ్చుకుపడుతున్నాయి బెట్టింగ్ యాప్స్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే దుబాయ్ నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ ఒక పెద్ద ఈ బెట్టింగ్ యాప్స్కి ఒక హబ్ కింద మారి అక్కడ ఈ చిన్న విల్లాలు, చిన్న బంగ్లాలు రెంట్కి తీసుకొని అక్కడ స్టాఫ్ని పెట్టి ఈ కంపెనీలు నడిపిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. సో దుబాయ్ అనే దాని మీద ఇవాళ రోజు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు, ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు అక్కడి నుంచి నిర్వహిస్తారు. మన చట్టాల ప్రకారం భారతీయులు ప్రపంచంలో ఎక్కడైనా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఆయా లావాదేవీలను విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 2022 ఫెమాకు అనుగుణంగా మాత్రమే నిర్వహించాలి. ఆ చట్టం ప్రకారం విదేశాలలో పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరం. వార్షిక ఆదాయ పన్ను నివేదికలో విదేశీ ఆస్తులు, ఆదాయం గురించి వెల్లడించాలి. భారతదేశం నుంచి గరిష్టంగా ఒక వ్యక్తి సంవత్సరానికి $2.5 లక్షల, అంటే దాదాపుగా 2.1 కోట్లు మాత్రమే విదేశాలకు బదిలీ చేయడానికి అనుమతి ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా విదేశాలలో ఆస్తి కొనుగోలు చేస్తే ఆ విలువకు 3 రెట్ల వరకు జరిమానా విధిస్తారు. చాలా మంది ఆ నిబంధనలను ఉల్లంఘించి క్రిప్టో నగదుతో కోట్ల విలువైన ఆస్తులను దుబాయ్లో కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు మొత్తం డబ్బును హైదరాబాద్ లాంటి చోట నగదు రూపంలో చెల్లించేసి ఎలాంటి అధికారిక చెల్లింపులు చేయకుండా దుబాయ్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. సో డెఫినెట్ గా థరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మనీ లాండరింగ్ ఇక్కడ వీళ్ళు ఎలా అయితే ఇక్కడ దుబాయ్లో కూడా షెల్ కంపెనీస్ అంటే ఇలాంటి ఈ అక్రమ రవాణా, ఈ హవాలా చేస్తున్నారో ఆ డబ్బుల్ని, సో దాని యొక్క
మొత్తం ఈ మనీ ట్రైల్ అంటారు దీన్ని. అంటే ఇది ఎలా డబ్బులు ఏ అకౌంట్ నుంచి ఎలా వెళ్ళాయి, ఇక్కడ ఏమేమి అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, ఎవరెవరి అకౌంట్స్ నుంచి అది దుబాయ్లో కానీ ఇంకా ఇతర వేరే దేశాల్లో కానీ షెల్ కంపెనీస్ పెట్టి మనీ లాండరింగ్ ఎలా చేశారు, ఈ హవాలా ఎలా చేశారు. యుఏఈ భారత ద్వైపాక్షిక ఒప్పందాల్లో స్థిరాస్తుల కొనుగోళ్ల వివరాలు ఇవ్వాలన్న నిబంధన లేదు. అంటే ఒక భారతీయుడు దుబాయ్లో ఏదైనా బ్యాంకు ఖాతా తెరిచినా లేక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా ఆ వివరాలను మాత్రమే భారత అధికారులకు యుఏఈ ఇవ్వాల్సి ఉంటుంది. మన వాళ్ళు అక్కడ కొనుగోలు చేసే ఆస్తుల వివరాలు ఇవ్వదు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్లలో స్థిరాస్తులు కొన్నవారి వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే వారికి ఈడీ కొద్ది రోజులుగా నోటీసులు పంపుతోంది. ఆ నోటీసులు అందుకుంటున్న వారిలో రాజకీయ నాయకులు, అందున తెలుగువారు కూడా ఉన్నట్టు తేలింది. దుబాయ్లో లగ్జరీ విల్లాస్ మార్కెట్ బూమ్ లో ఉంది. గతేడాదితో పోలిస్తే విల్లాల సేల్స్ 65% పెరిగాయి. వచ్చే ఏడాదికి 3 అంచెల వృద్ధి రేటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. వేలాది విల్లాలు అమ్ముడుపోతున్నాయి. ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వారు భారతీయులే. అందుకే దుబాయ్ని చూస్తే మినీ ఇండియా గుర్తుకొస్తోంది.